సూర్యకుమార్ యాదవ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అయితే ఐపీఎల్ 18వ సీజన్కు ముందు సూర్య పూర్ పెర్ఫార్మెన్స్తో ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ను టీమిండియా గెలిచిన కెప్టెన్గా సూర్య ఆకట్టుకున్న బ్యాటర్గా మాత్రం పెద్ద స్కోర్లు చేయలేదు. ఇదే అభిమానులను కలవరపెట్టింది. ఫామ్ అందుకోకపోతే ముంబై ఇండియన్స్కు మైనస్ అవుతుందని చర్చ జరిగింది. కానీ ఛాంపియన్స్ ఆల్వేస్ ఛాంపియన్స్ అన్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ రితం అందుకున్నాడు. 18వ సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. అలవోకగా బౌండరీలు బాధేస్తున్నాడు. విభిన్నమైన షాట్లతో రెచ్చిపోతున్నాడు. మ్యాచ్కు మరింత దూకుడు చూపిస్తూ ముంబై ఇండియన్స్కు కీలకంగా నిలుస్తున్నాడు. ఓపెనర్లు శుభారంభం అందించకపోయినా తరువాత సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడని ప్రత్యర్థి జట్టు బౌలర్లు భయపడేలా చేస్తున్నాడు. తొలి మ్యాచ్లో 4వ స్థానంలో బరిలోకి దిగిన సూర్య 28 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 28 బంతుల్లోనే 48 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత కేకేఆర్పై 9 బంతుల్లోనే 27 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. లక్నోతో మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 43 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 28 పరుగులకు పరిమితమయ్యాడు. ఢిల్లీతో మ్యాచ్లో ఇష్టమైన 3వ స్థానానికి మారిపోయాడు. 28 బంతుల్లోనే 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్పై 15 బంతుల్లో 26 పరుగులు కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్తో రివర్స్ గేమ్లో సూర్య బ్యాట్కు తిరుగు లేకుండా పోయింది. వాంఖాడేలో మెరుపులు వేపించాడు. 30 బంతుల్లో 68 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సన్ రైజర్స్పై హైదరాబాద్లో 40 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్పై 58 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివరిగా రాజస్థాన్ రాయల్స్ పైన చెలరేగాడు. 208కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. 23 బంతుల్లోనే 48 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టాప్లో ఉంది. సీజన్లో ఇదే జోరు కొనసాగాలంటే సూర్య ఇలాగే రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దూకుడు మీద ఉన్నప్పుడు స్కైని కట్టడి చేయడం కష్టమైన పని అని మాజీలు సైతం అంటున్నారు. సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 67.85 స్ట్రైక్ రేట్తో 475 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు.